హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ తెలుగు వ్లాగ్స్. నేను స్వాతి. ఈరోజు ఈ వీడియోలో మా వినాయక చవితి ఎలా జరిగిందో మీకు చూపిస్తానండి. సో వినాయక చవితి అంటే ముందు రోజు నుంచి అన్ని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్. సో పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికైతే నేను మా హస్బెండ్ బాబు కలిసి అయితే వెళ్ళామండి మా దగ్గరలో ఉన్న ఒక మార్కెట్ దగ్గరికి. సో కావాల్సినవన్నీ తీసుకున్నాం, వినాయకుడిని అన్నీ కూడా మాకేమేం కావాలో అన్నీ అక్కడే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంకా మార్నింగ్ లేచి నేను వినాయక చవితి రోజు మార్నింగే లేచి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయితే నా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తానండి. ఇంకా వినాయక చవితి రోజైతే నేను ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పొద్దున్నే లేచి బాబు లేవకముందే అన్నీ చేసుకోవాలని అయితే నేను ట్రై చేస్తాను అన్నమాట. సో నాకంతా బాగా ముగ్గులు అయితే రావండి, వచ్చిన కొన్ని మాత్రమే అవే రిపీట్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకొని కూడా ఇంకా ట్రై చేస్తాను అన్నమాట ముగ్గు వేయడానికి. ఇంకా పండుగ రోజైతే గుమ్మానికి కుంకుమ పసుపు అన్నీ రాసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గు కూడా ఇలా వేస్తా అండి. ప్రతి పండగకైతే పక్కాగా నేను గుమ్మానికి అయితే ముగ్గు పెడతాను అన్నమాట, బొట్లు పెట్టుకొని. ఇంకా ఫ్రైడే రోజు కూడా పెడతాను. ఇంకా ముగ్గు బొట్లు పెట్టడం అన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళానండి, దేవుడికి ప్రసాదాలు అయితే చేయాలని. ఫస్ట్ నేనైతే ఈరోజు పాలైతే బాయిల్ చేస్తున్నానండి. సో ఈరోజు నేను దేవుడికి పాల తాలికలు, పులిహోర, ఉండ్రాళ్ళు, ఇంకా పానకం, ఇంకా వడపప్పు, సల్విడి అయితే చేయాలని ఫిక్స్ అయ్యానమాట. సో మొత్తం కలిపి 5 ప్రసాదాల కింద వస్తాయి కదండి. అందుకే ఇప్పుడైతే నేను ఇంకా ఫస్ట్ పాలనైతే బాయిల్ చేసుకుంటున్నాను. మేము మా ఇంట్లోకి వచ్చాక ఇది రెండో వినాయక చవితి అండి మాకు. సో ఫస్ట్ వినాయక చవితి కూడా నేను పాల తాలికలు అయితే చేశాను. సో అందుకే ఇంకా ఇప్పుడు కూడా నేను దేవుడి కోసమని పాల తాలికలు తప్పకుండా చేస్తామాట ప్రతి వినాయక చవితికి. అందుకే ఈరోజు కూడా చేస్తున్నాను. ఇంకా పులిహోర కోసమని చింతపండు అయితే నానబెడుతున్నానండి. మేము ఉండేది ఇద్దరం, ఇంకా బాబు కొంచెమే, ఎక్కువేం పులిహోర నేనేం చేయనండి, కొంచెమే చేస్తున్నాను ప్రసాదం కింద. ఇంకా ఉండ్రాళ్ళ కోసమని పచ్చెనగపప్పు కూడా నానబెట్టి అయితే పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక స్టవ్ మీద అన్నం ఉడుకుతుంది అన్నమాట. ఇంకా పక్కనైతే నేను పులిహోర కోసం చింతపండు పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో అన్నం అయిపోయిన తర్వాత ఇంకా నేను అన్నం అయితే ఇలా ఉండే కుక్కర్లో ఏం పెట్టలేదండి ఈరోజు. సో మామూలుగా అయితే కుక్కర్ పెడతాను, బట్ బెల్లం అయితే పాల తాలికల కోసం అండి. ఇప్పుడైతే నేను ఉండ్రాళ్ళు చేస్తున్నాను అనమాట. ఒక గిన్నె తీసుకొని దానిలో నానబెట్టిన పచ్చెనగపప్పు, కొంచెం సాల్ట్, ఇంకా వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తాను అండి. కొన్ని బియ్యాన్ని కడిగేసి ఇలా ప్లేట్లో అయితే ఆరబెట్టాను అనమాట. తర్వాత దాన్ని ఇలా పొడి చేసుకున్నాను ఉండ్రాళ్ళ కోసమని. ఇంకా బాయిల్ అవుతున్న దాంట్లో అయితే ఈ పొడి చేసుకున్న బియ్యంని రవ్వ అయితే దానిలో వేసి కలుపుకుంటున్నానండి. ఇంకా ఉద్దలు కట్టకుండా గరిటెతో అయితే కలుపుకోవాలండి బాగా. సో ఇంకా ఉద్దలు కట్టకుండా బాగా వస్తుంది అన్నమాట. మీరు కూడా ఇలానే ఉండ్రాళ్ళు చేస్తారా అండి? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ పక్కనైతే బెల్లంని కూడా కొన్ని వాటర్ పోసి అయితే నేను కరగబెడుతున్నానండి. పాల తాలికల్లోకి బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇంకా ఉండ్రాళ్ళు ఆ గిన్నెలో అంతా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి. సో దగ్గరికి అయిపోతే కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం ఉండ్రాళ్ళలాగా ఉండలు అయితే చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న ఉండ్రాళ్ళని అయితే మనం ఇడ్లీ వేసుకునే రేకుల్లో పెట్టి ఒక 5 minutes
స్టీమ్ చేస్తే అయిపోతాయండి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంకా పులిహోరలాగా అయితే తాలింపు కూడా చేసి పెట్టేసుకున్నానండి. ఇదైతే బియ్యపిండి అండి. కొంచెం బియ్యపిండి తీసుకున్నా, అందులో మనం ఆల్రెడీ బెల్లంని కరగబెట్టుకుని ఉంది కదండి, అది వేసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. ఉద్దకలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అయితే కలుపుకొని వాటిని మనం ఇలా చేతులు రెండు కలిపి ఇలా అయితే మనం చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇవంతా తాలికల్లో కోసమని ఇలా చేసి పెట్టుకుంటున్నా. టైం లేక నేనైతే ఫుల్ వీడియో అయితే తీయలేకపోయానండి. పాల తాలికలు ఎలా చేసుకోవాలని రెడీ చేసేసుకున్నానండి. సో నేను చేసిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాను. దేవుడిని కూర్చోబెట్టడానికి అయితే ఈ స్టూల్ అయితే కొన్నానండి. ఒకటి బాగుంటుందని దేవుడిని పెట్టడానికి. దీన్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అండి. జస్ట్ దానికి ఒక 4 లెగ్స్ లాగా వచ్చి ఒక ప్లేట్ టైప్ వస్తుంది. వాటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే మనం పెడితే సరిపోతుంది అన్నమాట. ఇంకా వినాయక చవితి రోజు నేను మా పూజ గదిలోనే దేవుణ్ణి అయితే పెట్టాలని అనుకున్నానండి. ఎందుకంటే బాబు కొంచెం తీయకుండా అక్కడే ఉంటారు కదా, దేవుడు కదపకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే అక్కడే పెట్టుకోవాలని అయితే ఫిక్స్ అయ్యానమాట. సో ఇది వచ్చి దేవుడిని పెడదామన్న ప్లేస్ అండి. నాకెందుకో వినాయక చవితి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాలవెల్లి పెట్టడం అండి. అది పెడితేనే నేను వినాయక చవితి అని ఫీల్ అవుతాను, ఎందుకో తెలీదు. సో అందుకే నేనైతే ఎలాగైనా పాలవెల్లి కట్టే వినాయకుడిని కూర్చోపెట్టాలని అయితే అనుకున్నాను అనమాట. బట్ మా పూజ గదిలో అలా పెట్టడానికి వీలుగా లేదు. సో నేనైతే పాలవెల్లి ఎలా నేను ఇలా పీవీసీ పైప్స్ అయితే తీసుకున్నానండి. ఆ షాప్కి వెళ్ళినప్పుడే 4 ఒకటే లెంత్లో అయితే కట్ చేయించుకున్నాను. సమ్ 40 సెంటీమీటర్స్ అలా. మీకు ఎంత లెంత్ కావాలో మీరు కూడా అలా అయితే కట్ చేయించుకోండి. నా దగ్గర దబ్బలం లాంటిది ఒకటి ఉందండి. సో దాన్ని అయితే నేను స్టవ్ మీద పెట్టి వేడి చేసిన తర్వాత ఈ పైప్స్కి అయితే నేను వీడియోలో చూపించినట్లయితే హోల్స్ అయితే చేశానండి. ఇలా నేను 4 పైప్స్కి కూడా ఇలానే హోల్స్ అయితే చేసుకున్నానండి. మా కజిన్స్ మేము మొన్న ఒక రోజు మాట్లాడుకునేటప్పుడు పాలవెల్లు ఎందుకు కట్టాలి అనే టాపిక్ అయితే వచ్చింది. రియల్గా నాకు కూడా అంతగా ఏం తెలియదండి, కానీ వినాయక చవితి అంటే పాలవెల్లు అయితే కట్టాలని తెలుసు. సో నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకుంటాను. అది కరెక్టా లేదా అన్నది ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. వినాయకుడికి పాలవెల్లి ఎందుకు పెడతామంటే, పండు అనేది శుభానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సూచకం. వినాయకుడికి పండ్లు నైవేద్యం పెడితే మన ఇల్లు ఆనందం, శాంతి, సంపదలతో నిండుతుందని నమ్మకం. అందుకే ప్రతి పండగకి ఒక ప్రత్యేక అర్థం కలిగి ఉంటుంది. అందుకే మనం పాలవెల్లు పెట్టి గణపతిని పూజిస్తాం. ఇది మన పాలవెల్లు ఎందుకు కడతామో మీకు ఇంకేమైనా తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా ఇవన్నిటికి కూడా మా హస్బెండ్ నాకు బాగా హెల్ప్ చేస్తారండి. సో నేనైతే ఒక 4 ఇలా డబ్బాలు అయితే ఇంకా 4 పైప్స్ కూడా తీసుకున్నాను. సో ఇంకా ఆ పైప్స్లో నుంచి థ్రెడ్ అయితే తీసి ఆ పాలవెల్లు పెట్టి పాలవెల్లుకైతే కట్టేశానండి. అవి అప్పుడు స్టిఫ్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ చిన్న డబ్బాలు అయితే తీసుకున్నాను, బట్ ఫ్రూట్స్ వెయిట్ వల్ల మాత్రం పడిపోతుంది అన్నమాట. సో అందుకే నేనేం చేశానంటే పెద్ద డబ్బాలు అయితే ఈసారి తీసుకొని వాటిల్లో బియ్యం అయితే వేసి అప్పుడు వాటిని అలా నుంచోబెట్టానండి. ఇంకా స్టూల్ మీద అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో రైస్ వేసి దేవుడిని అయితే కూర్చోబెట్టానండి. ఇంకా తర్వాత బాబు కూడా ఫ్రెష్ అయ్యి బాబు కూడా లేచాడు. ఇంకా లేచి వాళ్ళ డాడీతో పాటు కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసామండి. సో అన్నీ పెట్టేసి ఇంకా ఇలా అయితే నేను పాలవెల్లు నిలబెట్టానండి.
ఇది మీషోలో ఆర్డర్ చేశానంటే మనం అరటి పిలకల్ని అయితే నించోబెట్టడానికి బాగుంటుందని ఇదైతే ఆర్డర్ చేశాను. ఇలా అయితే మా పూజ అయితే చేసుకున్నామండి. మీరు కూడా మీ పూజ ఎలా చేసుకున్నారో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ తినేసి అయితే ఈవినింగ్ మేము మా కమ్యూనిటీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. నేను, బాబు, మా హస్బెండ్ ఇంకా రెడీ అయ్యి అయితే కిందకి వెళ్ళామన్నమాట. ఇంకా అక్క వాళ్ళ అందరు కలిసి అయితే కిందకైతే వెళ్ళామండి. వినాయకుడి పూజ చాలా బాగా అయితే జరిగింది మాట. మా కమ్యూనిటీలో వినాయక చవితి అయితే చాలా బాగా గ్రాండ్గా అయితే చేస్తారండి. సో కింద అయితే చాలా జనం అయితే ఉన్నారన్నమాట ఆ రోజు. అందరూ ఇంకా ఎప్పుడు వచ్చినా రాకపోయినా వినాయక చవితికి అయితే అందరూ కిందనే ఉంటారు బాగా. ఇంకా ఆ రోజైతే మా బ్లాక్ వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ వేసుకోవాలని అయితే అనుకున్నాం అన్నమాట. సో అందరం గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని అయితే డ్రెస్ ఇంకా శారీ ఏదైనా కూడా కలిసి అందరూ పిక్స్ అయితే తీసుకున్నాము. 11 days ఇలానే ఉంటుందండి. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా డ్రామాస్ అన్నీ కూడా వేస్తారు మా కమ్యూనిటీలో ఈవినింగ్ అయితే. Thank you everyone.